హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఫుడ్స్. ఈరోజు మునగాకు పొడి ఎలా చేస్తారో చూద్దాము. పాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇట్లాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం ఒక పిడికెడు వేసుకోవాలి. అంటే ఒక 10 కాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలని వేయించుకోవాలి ఆయిల్లో. మునగాకు అయితే ఇలా ఎండబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్లో ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా అంటే ఎక్కువగా డార్క్గా రానివ్వకూడదు, అది స్మెల్ మారిపోతుంది మళ్ళీ. ఇట్లాగా అంటే తుంచితే టక్కమని తునిగేట్లుగా, దంచితే వెంటనే చిదిమేట్లుగా అనేది అర్థమైపోతుంది వంట చేసే వాళ్ళకి. ఇలాగ వేయించుకోవాలి. అంటే ముడుచుకున్న ఎండుమిర్చి బాగా ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట, అది బాగా వేగిందని. ఫస్ట్ అయితే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పల్లీలు, అన్నీ సేమ్ క్వాంటిటీ వేసుకోవాలండి. మనకు కొంచెం టేస్ట్ కావాలంటే ఇంకొంచెం పల్లీలు, నువ్వులు, కొలత ఏమి ఉండదండి పల్లీలకి నువ్వులకి. ఈ విధంగా మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు వేయించుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు, నువ్వులు మనకి తగినంత టేస్ట్కి అలాగా వేసుకోవాలి. ఉరామారిగ్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా మొత్తం మునగాకు పక్కన పెట్టుకున్నాం కదా, ఇదంతా కడిగి అంటే ఆరబెట్టి పక్కన పెట్టుకున్న మునగాకుని వేయించుకొని ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయలను కూడా అందులో వేసి కలిపేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవటమేనండి. వేడివేడిగా మునగాకు పొడి వేడివేడి అన్నం నెయ్యిలోకి ఎంతో రుచిగా ఉంటుంది.